హాయ్ అండి. మనం నిన్న చెప్పుకున్నాం కదా! సూర్యుడు ఒక్కడు కాదు, అనంత వేల కోట్ల లక్షల సూర్యులున్నారు. మరియు సూర్యుని చుట్టూ తిరిగే గ్రహాలున్నాయి. ఈ గ్రహాలే కాకుండా కొన్ని డ్వార్ఫ్ ప్లానెట్స్ అంటారు. చిన్న చిన్న గ్రహాలు కూడా ఉన్నాయి. అది ఈ ఒక్క లోకంలోనే అన్ని ఉన్నాయంటండి. కానీ ఈ ఒక్క లోకం కాకుండా ఇంకా 13 లోకాలున్నాయంట. మొత్తం కలిపి 14 లోకాలున్నాయంటండి. ఈ విషయం నాకు మన పెద్దోళ్ళు ఎప్పుడో రాసిన 'మణిదీప వర్ణన' అనే పుస్తకంలో దొరికిందండి. 14 లోకాలన్నిటిపైన సర్వలోకమని లోకం కలదు. సర్వలోకమే ఈ మణిద్వీపం. సర్వేశ్వరికది శాశ్వత స్థానం. చింతామణిల మందిరమందు పంచబ్రహ్మల మంచము పైన మహాదేవుడు భువనేశ్వరితో నివసిస్తాడట. మణిద్వీపములు అంతటా ఆ భువనేశ్వరి మాత స్వయంగా పెట్టిన ఈ మణిద్వీపము భువనేశ్వరీ సంకల్పమే జనించే మణిద్వీపము, దేవదేవుల నివాసము, అది ఏ మనకు కైవల్యము. మహాశక్తి మణిద్వీప నివాసిని, ముల్లోకాలకు మూల ప్రకాశిని. మణిద్వీపములో మంత్రరూపిణి మన మనస్సులలో కొలువయ్యుంది. లక్షల లక్షల లక్ష్మీపతులు మణిద్వీపానికి మహానిధులు. ఒక్కసారి మణిద్వీప వర్ణన చదవండి, మీకు అంతా అర్థమవుతుంది. పైన కనిపించే ఈ ఇన్ఫర్మేషన్ అంతా నేను మెటా ఏఐ నుంచి గ్యాదర్ చేశానండి. ఎలా మన సోలార్ సిస్టమ్ని, మన యూనివర్స్ని కాపాడుకోవాలి అన్న దాని మీద. ఇదండి మన సోలార్ సిస్టమ్ కదా! మనకి ఎంత పనుందో. మనం మన ఎర్త్‌తో పాటు మన యూనివర్స్‌ని కూడా కాపాడుకోవాలి. ఉంటాను మరి.